ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీలలిత త్రిశతి. ఈనాటి నామము హ్రీం మధ్య. సహజంగా మామూలుగా ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాల్లో పెద్ద కొడుకు తండ్రికి ఇష్టం, చిన్న కొడుకు తల్లికి ఇష్టం, మధ్య కొడుకు ఇద్దరికి ఇష్టం అన్న ఒక సామెత ఉంది. అట్లాగే ఈనాటి ఈ మంత్రం హ్రీంకారం అనబడే మంత్రం పురస్చరణ చేసిన తరువాత ఈ హ్రీం ఉన్న మంత్రం దేవత యొక్క గుణగణాలు సాధకుల్లో ఖచ్చితంగా వస్తాయి. అది ఆ దేవత యొక్క గుణాలు ఖచ్చితంగా వస్తాయి. అది ఏ మంత్రంలో అయితే ఆ మంత్రంలో ఉన్న దేవత గుణాలు వస్తాయి. కొన్ని కారణాలతో కొన్ని కర్మల రీత్యా మంత్ర పురస్చరణ తరువాత సాధకుడు ఒకవేళ కాస్త వయసు మీరు కానీ ఇతరత్ర వగేరా వగేరా అనేక కారణాలతో మరణించడం జరిగితే ఆ సాధకుడు వేరే జన్మ ఖచ్చితముగా మానవ జన్మే ఎత్తుతాడు. ఎందుకని మంత్రం పురస్చరణ చేశాడు కదా, దాని బెనిఫిట్స్ అనుభవించాలి కదా. ఆ జన్మలో ఆ సాధకుడు ఏం చేస్తాడు, గత జన్మ కర్మల రీత్యా ఈ మంత్ర దేవత రీత్యా కొంతమంది చూడండి, కొన్ని కమ్యూనిటీలో పుట్టిన వాళ్ళు, ఇవాళ ఉదాహరణ కొన్ని ఎస్సీ ఎస్టీల్లో స్వామీజీలకు ఉన్నవాళ్ళు గత జన్మ కర్మరీత్యానే ఈనాడు ఆ భోగం, ఆ సన్యాస యోగ భోగం అనుభవిస్తున్నారు. అర్థమైందండి? అంటే ఇవన్నీ కూడా శృతులలో ఉంటాయి, మీరు తెలుసుకోవటం లేదు. అర్థమైందండి? మీకు ఇక్కడ శరీరం అనే తొడుగు మాత్రమే మీరు సత్యం నిత్యం వలసవాద మతముల రీత్యా నమ్ముతున్నారు. భారతీయులు ఖచ్చితంగా శృతుల్లోకి వెళ్ళాల్సిందే. సరే, పురస్చరణ చేసిన మంత్రదేవత గుణాల రీత్యా కొన్ని ఉపయోగాలు అంటే కామ్యములు తీర్చుకుంటాడు సాధకుడు జీవించి ఉన్నప్పుడే. ఆ గతంలో అనేక విధాలుగా అయిన ప్రామాణికాలతో కూడా ఉంటుంది. వాడి గతంలో చేసిన కర్మ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ అనుభవిస్తాడు ఖచ్చితంగా. ఈ మంత్ర దేవత నామరూప దేవత రీత్యా వివరించడం జరుగుతుంది. సరే, ఈ శృతులు జ్ఞాన అమృత మంత్ర సాధనులైన శ్రీ విద్య భారతీయులకి సొంతం, వలసవాదులకు కాదు. వాళ్ళకి తెలియదు కూడా. ఎందుకనండి అంటే దాని లోతుగా చెబితే బాధపడతారు. సరే, ఈ నేలని, ఈ భారతదేశం అనబడే నేలని అశోకుడు అనే అతను కానీ, చోళులు, మౌర్యులు వగేరా వగేరా మొఘలులు, యూరోప్ కంట్రీస్ వలసవాద క్రైస్తవులు పరిపాలించారు. కానీ ఎవరైనా సరే ఈ భారతదేశం అనబడే పేరు మార్చగలిగారా చెప్పండి? అంటే ఈ నేల యొక్క ఎవడొచ్చినా కుక్కకి బిస్కెట్లు వేసినట్టు అన్ని దేశాల వాళ్ళకి భారతదేశం వేసింది. కానీ తన ఉనికి ప్రపంచంలో ఇంతవరకు కోల్పోలేదు. మహాసనాతన కాలము శృతుల జ్ఞానం ఉన్నది ఈ భారతదేశం అంటారు. ఈ పేరు అలాంటిదన్నమాట. సరే, వారు శృతి ప్రామాణికంగా పరిపాలించలేదు కదా వాళ్ళెవ్వరూ కూడా. అందువలన వాళ్ళ పేర్లు చరిత్రలో మాత్రమే చదువుకోవడానికి ఉంటాయి, కాలగర్భంలో అప్పుడప్పుడు చెప్పుకోవడానికి. తర్వాత మంచి గ్రేట్ ఫిలాసఫీ శృతి ప్రామాణికమైన ఎవరు, శ్రీ విద్య వారియర్ ఎవరు, కాణ్వ మహర్షి. ఆయన ద్వారా వచ్చినటువంటి, ఆయన ఆధ్వర్యంలో జరిగిన పెరిగిన పెంపకం రీత్యా ఈ భరతుడు కూడా అదే విధంగా శ్రీ విద్యా వారియరు, శృతి ప్రామాణిక భారతదేశ జ్ఞానం కలిగిన వాడు. అందువల్లనే ఈనాటి వరకు భరతుడి పేరుతో భారతదేశం ఉంది. ఎంతమంది వలసవాద మతస్థులు ఎన్ని కర్రలు అడ్డు పెట్టుకున్నా ఈ పేరు మారదు, ఎప్పటికీ మారదు. అది భారతీయుల సొంతం. ప్రతి భారతీయుడు గుండెల మీద చేసుకొని చెప్పుకునే ధైర్యంగా చెప్పుకుంటున్నాడు ఎవరైనా సరే, ఇది భారతదేశం నాది అని. అంటే ఆ భరతుడి యొక్క ఘోష. అర్థమైందండి? సరే, దేశం అంటే శృతుల జ్ఞానం అంటే ఇదే. నేను క్లుప్తంగా వివరిస్తున్నాను. భారతుడి గురించి గూగుల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
కాబట్టి మీ పిల్లల్ని సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో నూరేళ్ళు జీవించాలి. ఏ రకమైన ఇబ్బందులు వాళ్ళు పడకుండా మిమ్మల్ని పెట్టకుండా. కొంతమంది ఆడపిల్లలు మీరు పెట్టే వాళ్ళ ఆహారాలు ఇచ్చా 15 ఏళ్ళు రాగానే పోలీస్ స్టేషన్కి పోయి కొంతమంది మా నాన్న మామ నన్ను చంపబోతున్నారు, నేను లవ్ చేశాను మేజర్ అని పెట్టి మీ కుతికల మీద కత్తులు పెట్టి ఇచ్చినట్టుగా వాళ్ళు చెప్పి కంప్లైంట్లు ఇచ్చి మిమ్మల్ని 30 తిప్పలు పెట్టకుండా ఉండాలంటే మీరు మీ పిల్లలకి భారతీయ శృతుల జ్ఞానం తెలియచేయండి. అప్పుడు మీరు ఆ జ్ఞానం వాళ్ళు చేసినా చేయకపోయినా తెలియచేస్తే చాలు, ఇంకేం ఉండదు అన్నమాట. శృతి ప్రామాణిక లైఫ్ స్టైల్ అంటే కూడా వాళ్ళు సూపర్ మెమొరీగా పెరుగుతారు. మీరు ఆశ్చర్యపోయే విధంగా మీ పిల్లలు తయారవుతారు. సరేలేండి, మేము మా పిల్లల గురించి గూగుల్లోకి వెళ్ళి చూస్తాం. ఈనాటి నామరూప దేవత జ్ఞానం కోసం అంటే కామ్యములు నెరవేర్చడం కోసం కొన్ని శ్రీ విద్యా గురు పరంపరలో ఈ మంత్రసారం తెలియజేస్తూ ఉంటారు. మీ ఖాళీ మీరైనా చేసుకోవచ్చు, మీ పిల్లలకైనా చెబితే వాళ్ళకి శృతుల జ్ఞానం వస్తుంది. అంద పరంపర ఆధ్యాత్మికం వలసవాద ఆధ్యాత్మికాలు మీరు నెట్టేసి ఒరిజినల్ నేను భారతీయుడిని, భరతుడి అంశ నాది అని చెప్పుకొని మీరు శ్రీ విద్యలోకి వెళ్ళొచ్చు, శృతుల్లోకి వెళ్ళొచ్చు. గూగుల్ ద్వారా తెలుసుకోండి. వరల్డ్ వైడ్ సబ్జెక్ట్ నేను మీకు చెబుతున్నా. 4 గోడల మధ్య బెల్లము, తమలపాకులు, నువ్వుల నూనెలు, కల్తీ నూనెలు బయటమో లేకపోతే కొబ్బరి నూనెలు దాగించడమో వగేరా సమాధుల చుట్టూ తిప్పేది నేను భారతీయుడికి చెప్పట్లేదు. నేను భారతీయుడిని. నా దేశంలో ఉన్న జ్ఞానం మహర్షులు చెప్పినటువంటిది భారతీయులకు చెబుతున్నాను. సరేనండి. ఈనాటి నామరూప దేవత మంత్రం మోస్ట్ పవర్ఫుల్. నేను అనేది పవర్ఫుల్ కావదా అంటే ఒక దానిని మించిన ఒకటి. అర్థమైందండి. ఐం హ్రీం శ్రీం ఓం నమో భగవతి ఆం హ్రీం క్రోం ఐం క్లీం సౌః గ్లౌం ద్రాం ద్రీం ఉన్మత్తానందదాయక దిగంబరమునే బాల పిశాచ జ్ఞానసాగర ద్రాం ద్రీం హ్రీం దత్తాత్రేయ స్వాహ. దీన్ని చాలా ఇంత గ్రంథం అంత చెప్పాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి నేను చెప్పిన శబ్దాలు అర్థాలు చూస్తే మామూలుగా ఉండదు. ఎవడు గుళ్ళు బాల్యావస్థ తర్వాత గుళ్ళు గోపులు తీర్థయాత్ర స్వామీజీలు పీఠాధిపతులు మఠాధిపతులు అవధూతులు బాబాలు ఫకీర్ ఎవరి దగ్గరికి అప్పుడు ఎవడికి దండం పెట్టాడు. వాడే సుప్రీం. అదే భారతీయ శృతుల జ్ఞానం, శృతుల మంత్ర జ్ఞానం ఉపయోగించండి. గూగుల్లోకి వెళ్ళండి, ఎడ్యుకేట్ అవ్వండి, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. మీ పిల్లలనన్నా హైలైట్ చేయండి. ఈ మంత్ర సాధన పురస్చరణ తర్వాత 2 గంటలు కనుక పిల్లలు ఎవరైనా మీ పిల్లలు కానీ మీరు కానీ ఎవరు పురస్చరణ చేస్తే వాడు 2 అవర్స్ ఓన్లీ గదిలో కూర్చొని మంత్రం చేస్తే ఏం జరుగుతుందంటే మెదడులో హిప్పో క్యాంపస్ కణాలు వృద్ధి జరుగుతుంది. అర్థమైందండి. తర్వాత వాచకంగా కాదు మానసికంగా చెయ్యాలి. శబ్దం రాకుండా సైలెంట్గా చేస్తుంటే ప్రశాంతంగా ఆ విధంగా జరుగుతుంది. మానసికంగా తర్వాత అట్లాగే సైలెంట్గా చేస్తూ ఉంటే కొంతమందికి నాడీ వ్యవస్థ శాంతంగా ఉంచుతుంది. దానివల్ల ఈ బెనిఫిట్స్ అని మీకు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మానసిక అనారోగ్య సమస్యలు, నిద్ర పట్టకపోవడం అవన్నీ పోతాయి. ఈ మంత్ర స్వాదం ద్వారా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎక్కువ శబ్దాలు ఉన్న చోట ఏకాగ్రత కోల్పోతాడు మానవుడు. కొన్ని సమస్యలు పరిష్కరించుకోవటానికి మానసిక ప్రశాంతత అత్యవసరం. ఈ మంత్ర స్వాదం ద్వారా మీలో అలవి కాని జటిలమైన సమస్యలు, కోర్టు కేసులు కావచ్చు, విడాకుల కేసులు కావచ్చు, ఏదైనా జటిలమైన సమస్యలని వగేరా వగేరా పరిష్కరించుకోగలుగుతారు సైలెన్స్గా కూర్చొని ఈ మంత్ర సాధన పురస్చరణ తర్వాత. అబ్బాయి అర్థమైందా? సైలెన్స్గా ఈ మంత్రం చేయటం వలన క్రియేటివిటీ పెంచుతుంది. వేగముగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలుగుతారు. మీ మెదడులో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్లోకి వెళ్తుంది. మీకు పాత జ్ఞాపకాలు. కొంతమంది సాధకులు ఫోన్ చేసి మంత్ర సాధన చేసేటప్పుడు మేము చిన్నప్పుడు జామకాయ దొంగతనం చేసింది గుర్తొస్తుందండి, మా తాతగారి జేబులో డబ్బులు. నేను అప్పుడు చెప్తా వాళ్ళకి, నేను కూడా చిన్నప్పుడు బ్రాడీపేట శివాలయం ఉండేది, అక్కడ పంతులు గారు స్నానానికి వెళ్ళినప్పుడు నేను కూడా చిల్లర డబ్బులు కాజేసేవాడిని.
అవి కూడా గుర్తు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మంత్రం చేసేటప్పుడు అవన్నీ బాల్యావస్థలో కూడా లోపల ఉన్నాయి మొత్తం రిమూవ్ అయిపోతాయండి. అర్థమైందా? సర్వకర్మలు రిమూవ్ అవుతాయి మంత్ర సాధన యొక్క శృతి ప్రామాణిక మంత్ర సాధన గొప్పతనం. ఏమి ప్రారంభం ఉండదు, భస్మం అయిపోతుంది. హ్రీం అనే బీజం ఉన్నది ఇంకా ఎక్కువ చేస్తుంది. సరే, దీనివల్ల మీది ఏం జరుగుతుందండి? దానివల్ల మా కర్మ ఊహాశక్తి పెరుగుతుంది. ఇది విద్యార్థులకు బాగా బెనిఫిట్స్ వస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. ఈ మోడు చాలా అవసరం. ఎవరికి? భారతీయులకి. అంద పరంపర ఆధ్యాత్మికం అంటే ఏంటి? గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, అది ఆచరించవాకండి. వలసవాద ఆధ్యాత్మికం అంటే ఏంటో గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, అది ఆచరించవాకండి. భారతీయులు, మీకు శృతులు చెప్పిన జ్ఞానం ఆచరించండి, శృతులు చెప్పిన ఆధ్యాత్మికం ఆచరించండి. అటువంటి శ్రీ విద్యా మంత్రములు శృతుల్లోకి వెళ్ళండి, అఖండం అనంతమైనవి ఉన్నాయి. నేను మీకు చెప్తుంది కొంచెమే, నా పావకించంత, మీకు ఆనహోండ అంత ఉన్నాయి. మీరు తెలుసుకోండి గూగుల్లోకి వెళ్ళి. అంటే మీరు ఏ కర్మ అంటే పని, కర్మ అంటే పని, వర్క్. వలసవాద మతాల్లోకి వెళ్ళిన వాళ్ళకి కర్మ అంటే తెలియదు, వర్క్, పని చెయ్యటానికైనా మీకు జ్ఞానం ఉండాలి కదా. ఏ కర్మ చేస్తున్నాం, ఏ కర్మ చేయకూడదని జ్ఞానం ఉండాలి కదా. ఇది మొదటిది. ఈ జ్ఞానముతో తెలుసుకోవలసింది వస్తువు, ఇది రెండవది. తెలుసుకున్నవాడు పరిజ్ఞాత అంటే ఏంటి? గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. మూడవ తత్వం అలాగే, తెలుసుకోవడం మూడవ తత్వం పరిజ్ఞాతం. అలాగే కర్మను చేసే సాధనం, చేసే పని, చేసే కర్త, ఈ మొత్తం మూడు. ఈ మూడిటి జ్ఞానం శృతులలోకి వెళ్తేనే తెలుస్తుంది, లేకపోతే తెలీదు. ఏ భారతీయుడైనా బాల్య అవస్థ తర్వాత ఏ ప్రార్థనాలయాలకు వెళ్ళకూడదు. బాల్యావస్థ తరువాత భారతీయులైతే శృతులలోకి మాత్రమే వెళ్ళాలి. మహర్షులు భారతీయులకు చెప్పిన ఆధ్యాత్మికం అన్ని రంగాల్లో మిమ్మల్ని ఎడ్యుకేటెడ్ చేసి సూపర్ మెమొరీగా మారుస్తుంది. చూసుకోండి కావాలంటే. ద్రష్ట అంటే ఏంటి? గూగుల్. దృష్టి అంటే ఏంటి? దృశ్యం అంటే ఏంటి? ఇవి తెలుసుకోండి. ఇదే శృతుల జ్ఞానము సోదరా. అంటే ఏంటంటే చూచేవాడెవడు, చూసేదేంటి, చూడబడేదేంటి, ఈ సిస్టమ్ని మనసుకు టచ్ అవ్వదు. ఈ జ్ఞానం ఉంటే, శృతుల జ్ఞానం ఉంటే అవతలవాడు ఏది ఊహించుకున్నా నీకు అనవసరంగా ఉంటుంది. నీ ఫిలాసఫీ నువ్వు హైయెస్ట్ సబ్జెక్ట్లో ఉంటావు. ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే కుక్కలు అరిచినట్టుగా ఉంటుంది. నువ్వు ఏనుగువి, అరిచేవాడు కుక్కలు. అర్థమైందండి? ఈ మూడు బాహ్య ప్రపంచంలో జ్ఞానాన్ని అంటే సంగతులను లేక విషయాల్ని మీ మనసుకి చేర్చడానికి సాధనాలు. దాన్ని మీరు బ్రేక్ చేయగలుగుతారు. శృతి ప్రామాణిక ప్రతి మంత్ర సౌండు మీలో మీరు చేసేటువంటి వాటిల్లో ఎక్కడో ఒక చోట నిద్రపోతున్న ఇప్పుడు ఈ ఫిజికల్ ఆధ్యాత్మికం మీరు ఆచరిస్తున్న ఎక్కువ శాతం ఆ సౌండ్స్ వలన మీ బాడీలో ఉన్న అలౌకికమైన శక్తులు మీరు గుర్తించలేరు. మా బాడీలో ఎలా ఉంటాయండి అలౌకిక శక్తులు అంటే? చచ్చిపోయిన తర్వాత శరీరంలోంచి గుట్టలు పురుగులు వస్తున్నాయి కదా. ఆలోచించండి. ఒక పేడేసింది ఒక బర్రె ఆవు, ఒక 10 నిమిషాల తర్వాత అందులో పురుగులు వస్తాయిగా. ఎండిపోయిన తర్వాత పురుగులు కనపడుతుంటాయిగా, ఎండిపోగానే చచ్చిపోతుంటాయిగా. అలాగే మీ శరీరంలో అనంతమైన శక్తులు ఉన్నాయి అని శృతి చెప్తుంది. మీరు మంత్ర పురస్సరణ ద్వారా వాటిని తెలుసుకోగలుగుతారు. అప్పుడు మీరు ఆ శక్తులు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏంటి, దాని అర్థాన్ని తెలుస్తాయి. మీరు ఏదైనా సాధించవచ్చు. అర్థమైందండి? ఆ మంత్రాన్ని బట్టి ఆ సౌండ్స్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా యాక్టివ్ అవుతుంటాయి ఆ లోపల ఉన్న శక్తుల్ని. తర్వాత ఆ దైవ శక్తిని లేపుతుంది. అది ఛందోబద్ధంగా ఉండాలి సుమా. అంతేగాని అనాథ మంత్రాలు అయి ఉండకూడదు, శృతి విరుద్ధమైన మంత్రాలు ఉండకూడదు. ఛందోబద్ధంగా ఉండాలి. ఋషులు దర్శించిన మంత్రాలు అయి ఉండాలి. ఉదాహరణకి 2 చెప్తాను. మీరు ఇవి శ్రీ విద్యా గురువుల ద్వారా, మంత్రాక్షర ఉపనిషత్ ద్వారా తెలుసుకోవచ్చు. మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. అమ్, ఖమ్, ఖమ్, ఘమ్, ఘమ్.
రెండవ ఆ. ఫస్ట్లో మొదటి ఆ, చివరిలో రెండవ ఆమ్. అంటే అమ్ కం కం గం ఘం ఆమ్. ఏంటనుకుంటున్నారు? ఒక సర్పము సరసర పాకినట్టు మీ వెన్నుపోతలో కదలికలు తెప్పించే సౌండ్స్ ఇవి అన్నమాట. అక్కడ నిద్రపోతూ లేపుతుంటాయి. ఈ సౌండ్ మీ సన్నటి నరాలలో నుంచే వెళ్తుంది, గడ్డలను పగల కొడుతుంది. తర్వాత అమ్, ఇక్కడ అమ్ చెప్పా, ఇప్పుడు మళ్ళీ అమ్ అని చెప్తున్నా. యం రం లం వం ఆహా, ఆకి విసర్గ ఆహా. అంటే ఈ సౌండ్ వలన కొన్ని బెనిఫిట్స్ అన్నమాట. ఈ సౌండ్స్ మీ హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది. వయసులో ఉన్న ఒక లేడీ కానీ ఒక జెంట్స్ కానీ హార్మోన్లు రిలీజ్ అయితే తప్పు చేస్తాడు. ఇవి మీకు కంట్రోల్ చేస్తాయి అన్నమాట, వాడు తప్పు చేయకుండా. మీ పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళే సౌండ్స్ ఇవన్నీ. ఇవి మీరు మామూలు వలసవాద మతాల్లో ఈ సౌండ్స్ ఉండవు, అంధ పరంపర ఆధ్యాత్మికలు ఈ సౌండ్స్ ఉండవు. శృతి ప్రామాణిక ఆధ్యాత్మికంలో మాత్రమే ఈ సౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అనేకమైన ఉంటాయి. దీని దేవ భాష అంటారు. ఈ సౌండ్స్ ఆకాశంలో ఉంటాయి. భూమి మీద ఉండే మనుషుల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర భాష కాదు. అంతేగాని మానవుడు నిత్య వ్యవహారంలో కోసం వాడుతున్న భాషల వలన ఏ మతంలో ఏ మార్పు వాడు కోరుకున్నది రాదు. యాదృచ్ఛికంగా వచ్చిన దేవుడి ఖాతాలోకి వేస్తున్నారు. పొట్ట కూటి ప్రవచనకారులు కానీ పొట్ట కూటి వలసవాద మతస్థులు. అర్థమైందండి? ప్రతి ప్రాణికి కొన్ని సౌండ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కుక్కలు బౌ అంటుంటాయి, పిల్లులు మ్యావ్ మ్యావ్ ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క శృతి ఆ దేవతల భాష తెలుసుకుంది. అలౌకిక స్థితిలో మహర్షులు తెలుసుకున్నారు. గూగుల్లో ఉంటాయి, చూసుకోండి. మహర్షులు దర్శించిన ప్రతి భారతీయులకు మాత్రమే చెప్పారు వాళ్ళు. కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారో మీ ఫోన్ ఉపయోగించుకోండి, తెలుసుకోండి. మీరు కనీసం ఇప్పుడు పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, శ్రీరామ రామ రామేతి అనో శ్రీరామ జయ రామ జయరా అని ఒక చిన్నపిల్లలు రాసిన కాపీరైట్ టైప్లో పుస్తకాలు రాసి పెట్టేవాళ్ళు. దానివల్ల దాన్ని స్మృతులు అంటారు, శృతులు అనరు, స్మృతులు అంటారు. ఆ స్మృతుల ప్రామాణికంగా రాసిన దానివల్లనే ఒక సూపర్గా వచ్చినట్టు శృతుల్లోకి వెళ్తే ఏమొస్తుంది. నేను కొన్ని మతాల వాళ్ళని వెరిఫికేషన్ చేస్తే ముస్లిమ్స్ దగ్గర 10 మంది ఇల్లు చూస్తే నేను ఒక 8 ఇళ్లలో ఖురాన్ ఉంది. క్రిస్టియన్స్ని 10 ఇళ్లలో చూస్తే ఒక 5-6 ఇళ్లలో బైబుల్ ఉంది. ఏదో ఒక శాఖ, 50 గల శాఖలు ఏదో ఒకటి. హిందువులను 10 ఇళ్ళు చూస్తే ఆధ్యాత్మిక వృత్తులలో ఉన్న వాళ్ళవే చూశారు, మిగతా వాళ్ళే చూడాలి. ఈ 10 మందిలో 2 దగ్గర భగవద్గీత ఉంది. కాబట్టి భారతీయులు ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? ఆడవాళ్ళు అయితే ఏం చేయాలి? లలిత సహస్రనామం తెచ్చుకోవాలి, మగవాళ్ళైతే భగవద్గీత తెచ్చుకోవాలి. శృతులంటే హయ్యెస్ట్ సబ్జెక్టు. మీకు ప్రాప్తం లేనిదే ఎంత నెట్టినా రాదు. కాబట్టి ప్రతిరోజు ఆడెవడో చెప్పాడు అరచేతిలో తొక్క తొలి ఏమీ ఉండదు. వాడి ప్రవచనం పొట్టకూడి కోసం చెబుతారని నమ్మద్దు. శృతి ప్రామాణికంగా పొద్దునే పక్క మించి లేవగానే కాళ్ళు కింద పెట్టకుండా భగవద్గీత ఈ రోజున అనేక భాష్యాలు వచ్చినాయి, ఒక్క శ్లోక భాష్యం చదువుకోండి. ఆడవాళ్ళు అనుకోండి లలిత సహస్రం ఒక్క నామం చదువుకోండి. రాత్రి పడుకోబెట్టి పొద్దున్న చదివిన దాని అర్థమేంటి, దీని అర్థమేంటి తెలుసుకోండి. మీరు 40 రోజులు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చేతిలో లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, పార్వతి ఉంది, ఏనాటికి అవి ఉండరు. మనోభ్రమణ అంటారు. అది అర్థమైందండి? ఏ శృతి ఒప్పుకోదు. నేను చెప్పింది స్మృతి ప్రామాణికం. అర్థమైందండి? మీరు ఆటోమేటిక్గా 40 రోజుల్లో మార్పు వస్తుంది. తెలుసుకోండి. ప్రతి భారతీయుడు గుండెల మీద చేసుకోండి. భగవద్గీత మీకు ఎవరికన్నా భగవద్గీత భాష్యం కావాలంటే గోరఖ్పూర్ గుజరాత్ వాళ్ళ ప్రెస్ దాన్ని చాలా బాగుంటుంది. రామకృష్ణ మఠం వాళ్ళది బాగుంటుంది. నాకు తెలిసి 2-3 తెలుసు, పెద్దగా తెలీదు. చాలామంది ఉండొచ్చు, ఇస్కాన్ వాళ్ళు ఉండొచ్చు, నాకు తెలియదు. కాబట్టి భాష్యం తెచ్చుకోండి. మీకు ఎవరికైనా భాష్యం కొనటానికి కూడా డబ్బు లేకపోతే మా ఛానల్లో ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి.
వాళ్ళు మీ అడ్రస్కి భగవద్గీత పంపిస్తారు. భాష్యం పొద్దున్నే నిద్ర లేవగానే నేను భగవద్గీత ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే సార్వశ్రుతుల నిగూఢ జ్ఞానం అందులో ఉంది. ఋగ్వేదములో చెప్పినటువంటి ఆహార సూక్తాన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అర్థమైందండి. 14 సంవత్సరంలో కఠిన బ్రహ్మచర్యం పాటించి రుక్మిణి సహితముగా వేద జ్ఞానము తెలుసుకున్న మహానుభావుడు. ఈనాటి భారతీయులకు అది ఎక్కదని చెప్పి ఆయన వేరే రకంగా శంకరాచార్యుల వారు మాయోపాయముతో ఏ విధంగా శ్రీ విద్యని వలసవాద మతస్థుల దగ్గరికి కూడా పంపించాడో, శ్రీ విద్యా పుస్తకాలు చాలామంది నాన్ బ్రాహ్మిన్స్ ఎంతమంది ఉన్నారు. టాప్ సబ్జెక్ట్ అన్నమాట. ఎలా ఆ మహానుభావులు చేసింది, వాళ్ళకి జాతి మత కులభేదాలు లేవు, శృతులు. గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళందరూ కూడా శృతుల జ్ఞానం తెలుసుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. స్వస్తి.